బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపు గోపాల్పూర్, పారాదీప్ మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజుల పాటు జాలర్లు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు, ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నదుల్లో వరద ప్రవాహం పెరుగుతుండటంతో నాగావళి, వంశధార నదుల పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. 2 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? 2 రోజుల పాటు ఇప్పటికే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే చెప్తున్నారు కదా. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నవీన్, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయువు దిశగా పయనిస్తుంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ప్రభావం కారణంగా కోస్తా ఆంధ్రాలోను, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కూడాను చెప్పింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడాను విశాఖపట్నంలో కూడాను వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. చెదురుముదురుగా కొన్ని జిల్లాలు అయితే పడుతున్నాయి ఉత్తర కోస్తాలోని. అలాగే మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు కూడాను పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా మనకి అప్రమత్తమైంది. దీనికి సంబంధించి కూడా అంటే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసింది. అవసరమైతే ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం రెడీ అయింది. ప్రత్యేకంగా కూడా విశాఖ జిల్లా కలెక్టరేట్లో కూడా ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారడంతో నగరంలోని ఉదయం నుంచి కూడాను వర్షం పడుతుంది. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ కూడాను వర్షం పడడంతో ఇక్కడ చాలా మంది వాహనదారులు కానీ నగర ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో వాళ్ళందరూ కూడాను ఆల్టర్నేటివ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈరోజు పండగ, దసరా పండగ కాబట్టి కూడాను పండగ చేసుకోవడానికి కొంత తీవ్ర అసౌకర్యంగా ఉంది. పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి కూడాను ఈ వర్షం వల్ల అడ్డంగా మారిందని కొంతమంది భక్తులు కూడా చెప్తున్నారు. అయితే ఈ వాయుగుండం ఈరోజు అర్ధరాత్రికి కానీ లేదంటే రేపు తెల్లవారుజామున కానీ ఇది ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోని గంటకు 40 నుంచి కూడాను 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని అంటున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడాను ఈ సమయంలో వేటకు వెళ్ళవద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తే తిరిగి రావాలని కూడా కోరుతున్నారు. ఈ తీరం దాటే వరకు కూడాను విశాఖ జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. నగర ప్రజలకి ఎప్పటికప్పుడు అలర్ట్ కూడా జారీ చేస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో నగరంలో చాలా చోట్ల కూడా చెట్లు కూడా పడిపోయాయి. అయితే ఎప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ అప్రమత్తమైంది. ఆ పడిపోయిన చెట్లను కూడా తొలగిస్తున్నారు. అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే వర్షం పడుతుంది విశాఖపట్నంలోని. ఈ ప్రభావం కారణంగా అంటే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది కాబట్టి ఇది తీరం దాటే అవకాశం ఉంది ఈరోజు అర్ధరాత్రి కానీ లేదంటే రేపు తెల్లవారుజామున. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. మొత్తం మీద చూస్తుంటే జిల్లా యంత్రాంగం ఈ విషయంలోని భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది. ఎప్పటికప్పుడు ప్రజలు కూడా అప్రమత్తం చేసింది. నవీన్, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.